వెల్కమ్ టు AP19 న్యూస్. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో మంగళవారం 2023వ సంవత్సరానికి గాను జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. క్రీడలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లు, కోచ్లకు అర్జున, ద్రోణాచార్య అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేస్తున్నారు. పారా అథ్లెట్ శీతల్ దేవి, టీమిండియా బౌలర్ మహమ్మద్ షమి, చెస్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన వైశాల్యులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అర్జున అవార్డు ప్రదానం చేశారు. ఇటీవల జరిగిన ఏషియన్ గేమ్స్ లో శీతల్ వేర్వేరు విభాగాల్లో 2 స్వర్ణాలు, 1 రజత పథకం సాధించారు. అంతేకాదు వరల్డ్ నెంబర్ 1 గా నిలిచి ఆమె మోదీ నుంచి ప్రశంసలు అందుకున్నారు. శీతల్కు 2 చేతులు లేకున్నా ఆర్చరీలో రాణిస్తున్నారు. మొత్తం 25 మంది అర్జున అవార్డు తీసుకోగా వారిలో ఏకైక క్రికెటర్గా షమి నిలిచారు. BCCI ప్రత్యేక అభ్యర్థన మేరకు షమి పేరు నామినేట్ కావటం గమనార్హం. కాగా గాయం కారణంగా ప్రస్తుతం ఆయన బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్నారు. నంద్యాల జిల్లా ప్రజల జోరుకు వైసీపీ ప్రభుత్వ పతనం ఖాయమన్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. ఆళ్లగడ్డలో ఆయన మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో అన్ని స్థానాల్లో గెలవబోతోంది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో యువత నిరుద్యోగులుగా మారారు. రాష్ట్రం పూర్తిగా ధ్వంసమైంది. ఈ రాష్ట్రానికి మళ్ళీ స్వర్ణయుగం రావాలి. రాతియుగం వైపు వెళ్తారా లేక స్వర్ణయుగం కోసం నాతో వస్తారా? ఒక్క ఛాన్స్ అంటే అందరూ నమ్మి ఓటేశారు అని విమర్శించారు. నేను అడుగుతున్నా, ఈ జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు ఒక్క ప్రాజెక్ట్ కట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పే ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా 12,450 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఖర్చు పెడితే దాంట్లో కనీసం 20% ఖర్చు పెట్టిన ఈ ముఖ్యమంత్రి రాయలసీమను ఉద్ధరిస్తాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తుల్ని క్షమించాలని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈసారి నీళ్లు వచ్చాయా? మీకు వచ్చాయా నీళ్లు? నేనుంటే నీళ్లు రాకుండా ఉండే పరిస్థితి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే మన దూరదృష్టి. నేనేం ఆలోచించాను, ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి అయిన రోజునే రాయలసీమకు నీళ్లు తేవాలని ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్లు ఫైనలైజ్ చేశాను. దానివల్ల నీళ్లు కిందికి పోయినా ఆ నీళ్లని లిఫ్ట్ చేసే అవకాశాన్ని కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అధికారం కోసం అన్ని పార్టీలకు కన్నా లక్ష్మీనారాయణ కన్నాలు వేశాడని, అవసరం తీరాక టీడీపీకి కూడా కన్నం వేసిపోతాడని అతన్ని నమ్మొద్దని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. సోమవారం నకరికల్లు మండలంలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కనీసం సొంత నివాసం లేని నేతలిద్దరూ సీఎం జగన్కి సవాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. వృద్ధులకు 3,000 రూపాయలు అందజేయటం సీఎం జగన్ యొక్క పారదర్శకతకు నిదర్శనమని ఆయన నొక్కి చెప్పారు. ప్రజల మనసులో జరగని ముద్ర వేసుకున్న జగనన్నను ఎవరూ ఢీకొట్టలేరని విశ్వాసం వ్యక్తం చేశారు. అనంతరం వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేయగా మండల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, అధికారులు, వివిధ శాఖల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి మాటను నిలబెట్టుకుంటూ వెళుతున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తారట. ఎన్నికల్లో ఓట్లు చేరకుండా జాగ్రత్త పడతారట. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వస్తారట, ఏదో చేస్తారట. ఏమీ చెయ్యలేదు అని ఈ సందర్భంగా మనమే చేస్తాం. అసెంబ్లీ ఎన్నికల్లో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను ఉపయోగించొద్దని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ తెలిపారు. దొంగ ఓట్లపై ఫిర్యాదు చేశామని, చంద్రగిరిలోనే దాదాపు 1,00,000పై చిలుకు దొంగ ఓట్లు నమోదయ్యాయని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అక్రమ కేసులు పెరిగాయని విమర్శించారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం చెప్పిందని పవన్ పేర్కొన్నారు. అవసరమైతే కేంద్ర పోలీస్ పరిశీలకులను పంపాలని ఈసీని కోరినట్లు తెలిపారు. అన్ని చర్యలు తీసుకుంటామని సిఈసి హామీ ఇచ్చిందని అన్నారు. నేను ఇంకోటి ప్రత్యేకించి నేను చెప్పింది ఏంటంటే, వాలంటీర్స్ అనేది విలేజ్ సచివాలయం అనేది ప్రత్యేకించి అది యాంటీ కాన్స్టిట్యూషనల్ బాడీ. వాళ్ళని దయచేసి ఎన్నికల సమయంలో వాళ్ళని ఉపయోగించొద్దని చెప్పి ప్రత్యేకించి విన్నవించాం. ఖచ్చితంగా వాళ్ళు ఒకటే, ఎన్నికల ప్రధానాధికారి ఒకటే చెప్పారు. ఆయన CEO
మేము చాలా కట్టుబడి ఉన్నాం, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగేలా కట్టుబడి ఉన్నాం అని చెప్పి అంత భరోసాగా ఎప్పుడు మాట్లాడటం. ఖచ్చితంగా ఇది కేంద్రం చాలా సీరియస్గా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లోనే తెలియజేస్తూ ఉంది. ఈసారి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఉంటాయి, ప్రభుత్వాలు మారుతాయి అనే నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎలక్షన్ కమిషన్ కలిసాం, అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాం. నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాల్లోకి రావడమే కాకుండా రాజకీయాలను వాచ్ చేస్తూ ఉండడం కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఎప్పుడూ జరగనటువంటి అరాచకాలు జరుగుతున్నాయి. అంబేద్కరిజాన్ని ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అందరూ మద్దతు తెలపాలని మచిలీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి పెర్ని నాని తనయుడు పెర్ని కృష్ణమూర్తి కోరారు. ఎందరో అంబేద్కర్ని వాడుకున్నారు, కానీ నిబద్ధత కలిగిన నేతగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందజేయడంలో సఫలమైన సీఎం జగన్కు మనమంతా తోడుగా నిలవాలన్నారు. తన ప్రభుత్వంలో వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ పదవులు కట్టబెట్టిన ఘనత జగన్దని కొనియాడారు. 125 అడుగుల అంబేద్కర్ మహానుభావుడి విగ్రహ ప్రారంభోత్సవానికి మద్దతుగా సంతకాలు సేకరణలో అందరూ పాల్గొనాలని కోరారు. ఈరోజు విజయవాడలో రేపు ఓపెన్ చేయబోయే 19వ తారీఖున ఓపెన్ చేయబోయే 125 అడుగుల భారీ అంబేద్కర్ గారి విగ్రహాన్ని జగన్ గారు నిర్మించినందుకు ఆయనకు మద్దతుగా ఈరోజు శారదానగరంలో ఈరోజు అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి ఆయనకి జోహార్లు తెలిపి ఈరోజు ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. ఎన్నికల సందర్భంగా అప్పుడే అక్రమ నగదు రవాణాపై కృష్ణా జిల్లా పోలీసులు దృష్టి సారించారు. కృష్ణా జిల్లా ఎస్పీ పి జాషువా ఆదేశాల మేరకు బందర్ డీఎస్పీ నాగరాజు పర్యవేక్షణలో రాబోయే ఎన్నికల సందర్భంగా గూడూరు సెంటర్లో పెడన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ హబీబ్ బాషా, గూడూరు ఎస్ఐ శేషకుమార్ వారి సిబ్బంది సహాయంతో వాహనాలు తనిఖీ చేయుచుండగా భీమవరం నుంచి ఒంగోలు వెళ్తున్న నువ్వుల వ్యాపారి వద్ద 7,50,000 రూపాయల నగదు ఉన్నవి. వారి వద్ద సరైన సమాధానం లేనందున వాటిని సీజ్ చేసి కేసు నమోదు చేయడమైంది. వత్సవాయి మండలం వేమవరం సచివాలయంలో ప్రజలు ఏదైనా పని ఉండి వెళ్తే గంటల తరబడి వెయిటింగ్ చేయాల్సిన పరిస్థితి. సచివాలయానికి ఫోన్ చేసినా గానీ సిబ్బంది అందుబాటులోకి రారు. ఉదయం 10:30 అవుతున్నా సచివాలయం తలుపులు తీసే ఒక్క ఎంప్లాయ్ కూడా లేరు. వేమవరం సచివాలయంలో ఎప్పుడు ఇదే పరిస్థితి. ఏదన్నా పని ఉండి ఫోన్ చేస్తే మీకేమైనా పని ఉంటే సచివాలయానికి రండి అంటున్నారు. అక్కడికి వెళ్తే లేకుండా ఉంటున్నారు. పై అధికారులు చొరవ తీసుకుని సచివాలయ సిబ్బందిని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అంగన్వాడీలు కార్మికులు చేపడుతున్న దీక్షలకు మద్దతుగా కార్మిక సంఘాల నేతలు విజయవాడలో మంగళవారం ఆందోళన చేపట్టారు. లెనిన్ సెంటర్ నుంచి ధర్నా చౌక్కు ర్యాలీగా వస్తున్న నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా నేతలను పోలీసులు అరెస్ట్ చేసి వ్యాన్లో పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నంబర్ 2 జారీ చేసి అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తున్నామని, ఎస్మా చట్టాన్ని ఉపయోగిస్తున్నామని ఆదేశాలు జారీ చేయటం చాలా దారుణమైన విషయమని కార్మిక సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. మంగళవారం గుంటూరులోని శంకర్ విలాస్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఎస్మా చట్టాన్ని అంగన్వాడీలపై ప్రయోగించటం ప్రజాస్వామ్య సూత్రాలకు పూర్తి విరుద్ధమని, న్యాయమైన అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్ వద్ద మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. వడ్డమాను గ్రామంలో తమ పార్టీ ఫ్లెక్సీలను చింపేశారని టీడీపీ నాయకులు ఆరోపించారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవటం లేదని ఆ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. పోలీస్ స్టేషన్ స్థానిక వైసీపీ నాయకుల కనుసన్నల్లోనే నడుస్తోందని నాయకులు ఆరోపించారు. తాడికొండ టీడీపీ ఇన్ఛార్జ్ తెనాలి శ్రవణ్ కుమార్, తుళ్లూరు మండల అధ్యక్షుడు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గ కేంద్రమైన కైకలూరులో న్యాయవాదుల నిరసన కొనసాగుతోంది. మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించి తమ నిరసనను వినూత్న రీతిలో తెలిపారు. కోర్టు నుంచి పట్టణ పురవీధుల్లో ర్యాలీ జరిగింది. ప్రభుత్వం అమలు చేయనున్న ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయాలని ఈ సందర్భంగా న్యాయవాదులు డిమాండ్ చేశారు. తాము ఎన్ని రకాలుగా నిరసనలు తెలిపినా ప్రభుత్వం స్పందించకపోవటం బాధాకరమని బార్ అసోసియేషన్ అధ్యక్షులు సత్యనారాయణ అన్నారు. పని మనిషి వృద్ధురాలిని చాకుతో బెదిరించి మెడలో గొలుసు కొట్టేబోయిన సంఘటన పల్నాడు జిల్లా నరసరావుపేట పాతూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఇంటి పని కోసం వచ్చిన లక్ష్మి అనే మహిళ వృద్ధురాలు మెడలో గొలుసు చోరీకి ప్రయత్నించింది. పనికి వచ్చి మెడలో గొలుసు ఇవ్వాలని ఇంటి యజమానిని చాకుతో బెదిరించిన లక్ష్మి వృద్ధురాలు కేకలు వేయడంతో స్థానికులు లక్ష్మిని నిలదీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నరసరావుపేట 2 టౌన్ పోలీసులు వృద్ధురాలను బెదిరించిన లక్ష్మిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అమ్మా చాకెందుకు పట్టుకొచ్చావు చేతిలో? ఏమ్మా పనులు చేసుకునేదానికి చాకేం పని? మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి AP19 న్యూస్.